దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. హైడ్రా ఆల్రెడీ మనము హైడ్రాకు సంబంధించినటువంటి ఒక 2 వీడియోలు ఏమో పెట్టామనుకుంటానండి. అంటే ఒకటేమో టోటల్గా హైడ్రా రిలేటెడ్గా పెట్టేశాము, ఒకటి మాత్రము హైడ్రా టాపిక్తో ఒకటి పెట్టామండి. మరి ఈరోజు కూడా మనం మాట్లాడుకోబోయేది ఈ హైడ్రా గురించే మాట్లాడుకుందాం. ఏంటండి ఈ హైడ్రా అసలు ఎలా ఉందంటే పేదలకి ఒక న్యాయం, పెద్దలకి ఒక న్యాయంలా కనబడుతుందండి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా రంగనాథ్ గారికి చురకలంటించింది. సరే, హైడ్రాని అభినందిస్తూనే చాలా చురకలంటించిందండి. అసలు వీళ్ళ కూల్చివేతలు ఏంటండి? ఆదివారాలు కూడా కూల్చివేతలండి. నోటీసులు ఇవ్వడం ఎప్పుడు, కూల్చివేతలు ఎప్పుడు, అసలు ఏం తెలియట్లేదు. అసలు మామూలు జనాలండి. మీరు ఇచ్చిన నోటీసులు ఇలా ఈరోజు నోటీసులు ఇస్తే రేపే కూల్చివేస్తే ఎప్పుడు కోర్టుకు వెళ్ళగలుగుతారు, ఎప్పుడు వచ్చేయగలుగుతారండి? డబ్బున్న వాళ్ళంటే వాళ్ళకి పాసిబుల్ అవుతుందండి. కానీ సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళ బతుకులేంటి? అసలు ఒక్కొక్క వీడియోలను వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ బతుకులు అన్యాయం అవుతుంటే చూస్తుంటే కళ్ళ నుండి నీళ్ళు ఆగట్లేదండి. నిన్నగాక మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక చిన్న పాప మాట్లాడినటువంటి వీడియో ఎంత పాపులర్ అయిందో మనం చూసాము. ఏంటి రేవంత్ ఇది మీది అని అడుగుతున్నా నేను. అసలు మీ తమ్ముడికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని అడుగుతున్నాను. మరి అంతెందుకు రేవంత్, నీ సొంత ఇల్లు కూడా ఏదైతే కొడంగల్ ఉందో అది కూడా ఒక కుంటలోనే ఉందన్న రిపోర్ట్. నీ ఇల్లు కుంటలోనే ఉంది, నీ తమ్ముడి ఇల్లు FTLలోనే ఉంది. మరి కూల్చేయడానికి రెడీ అయినా? అలానే నీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చాలామంది కూడా FTL బఫర్ జోన్లోనే ఉన్నాయి. అంతెందుకండి, రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే నీ ఫ్యామిలీ, మీ తమ్ముడు చెప్పిన ఆన్సర్ ఏంటండి? నాకు ఇక్కడ ఇది FTL అని తెలియదని చెప్పాడు. మరి సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఎలా తెలుస్తుందండి? మరి అప్పుడు ఏమన్నా బోర్డులు పెట్టారు? ఇవన్నీ 2014 ముందు. ఇప్పుడు నువ్వు కూల్చేస్తున్న చాలా మటుకు 2014 ముందే చాలా ఉన్నాయండి. ఇప్పుడు పెట్టి కూల్చేయాలనుకుంటున్నవి కూడా ఏదైతే నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారో, లేదంటే ఏదో అది రెడ్ మార్క్ పెడుతున్నవన్నీ కూడా ఏంటి అని అడుగుతున్నాను ఇక్కడ నేను. మరి ఇలా ఎవరికి కూల్చి ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు, ఎవరికి అన్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పండి. మీరు నాకు తెలిసి అన్యాయం మన తెలంగాణ సమాజానికి చేయాలనుకుంటున్నారు, న్యాయం వచ్చేసి నీ కాంగ్రెస్ పెద్దలకి చేస్తున్నట్టుగా కనబడుతుందండి. ఇది ఈ మూసీ ప్రక్షాళన పేరిట ఏదైతే హైడ్రామా నడుస్తుందో 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అటనండి. అసలు నాకు నవ్వొస్తుందండి. 1,50,000 కోట్ల ప్రాజెక్టును పెట్టి నువ్వు ఏదైతే మూసీని సుందరీకరణ అని చెప్తున్నావో దీనివల్ల ఎంత ఎకరాలకు నీళ్ళు వస్తాయి, ఎంతమందికి సాగునీటికి ఉపయోగపడుతుంది, అసలు దీనికి 1,50,000 కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా అని ఒకటి ఆలోచిద్దాం. సరే, మూసీ సుందరీకరణ కావాలి, కానీ 1,50,000 కోట్లు ఏంటండి అని అడుగుతున్నాను. అసలు ముందుగా మూసీ సుందరీకరణ చేయాలి అంటే నువ్వు ఏదైతే కాలుష్యం కారకాలైనటువంటి పరిశ్రమల నుండి వచ్చి ఇందులో కలుస్తున్న కాలుష్య కారకాలని స్టాప్ చేయి. ఫస్ట్ వాటికి సపరేట్ ఒక పైప్ లైన్తో వాటిని నది చేయి. ఇంకా నువ్వు ఇంత మూసీ ప్రక్షాళన, మూసీ గురించి మాట్లాడుతున్న నువ్వు ఏదైతే మూసీ పుట్టి మనకు ప్రవహించడానికి వస్తుందో హైదరాబాద్ అన్ని ప్లేస్ నుండి ఆ దామగుండం ఫారెస్ట్ ఏరియాని నువ్వు ఇప్పుడు ఎవరికి అప్పచెప్తున్నావు? నేవీ రాడార్ స్టేషన్కి అప్పచెప్తున్నావు. ఇక నువ్వు చెప్పే పెద్ద పెద్ద మాటలు ఏంటనేది అర్థమవట్లేదు. అసలు మూసీ ప్రక్షాళన అని చెప్పేసి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అంట. అసలు కాళేశ్వరము, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా 1,50,000 కోట్లు అన్ని కలిపితే కూడా అయినా కాదు. కానీ నీ ఎందుకు పనికిరాని ఈ ప్రాజెక్టుకి 1,50,000 కోట్లు అని పెట్టుకొని ఈ తతంగంలో కొన్ని కోట్ల రూపాయలని, కొన్ని వేల కోట్ల రూపాయలని, మామూలు కాదండి, 1,50,000 కోట్లలో కొన్ని వేల కోట్ల రూపాయలని ఎలా అంటే ముడుపులు స్వీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఇది పెద్ద అవినీతి స్కామ్ అంటే చాలామందికి ఇదే డౌట్ వస్తుందండి. సామాన్యుల బతుకులను ఆగం చేస్తూ నువ్వేదైతే హైడ్రాను తీసుకొచ్చావో, మరి ఈ హైడ్రా తీసుకొచ్చి కూల్చేస్తున్న కూల్చివేతలన్నీ కూడా మరి ఒకప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినవే కదా. మరి ముందు యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి?
మరి అప్పటి ప్రభుత్వాల మీద తీసుకోండి, అప్పటి అధికారుల మీద తీసుకోండి, కానీ మీరేం చేస్తున్నారు? సామాన్య ప్రజానికాన్ని రోడ్డున పడేస్తున్నారు. అసలు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఏందండి అసలు మూసీ సుందరీకరణకి? అసలు ఈ మధ్యలో కొద్దిమంది లీడర్లు చెప్తున్న మాటల ప్రకారం కొన్ని అనుమానాలు కలుగుతుందండి. 1,50,000 కోట్ల ప్రాజెక్టులు మీరు ఎవరికి? రాబర్ట్ వాద్రాకి అప్పచెప్పాలన్న ప్లాన్లో ఉన్నట్టుగా కొన్ని కథనాలను చూస్తున్నాం. మరి ఇది ఎంతవరకు వాస్తవము? అసలు ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని? ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలని రోడ్డు పాలు చేశారు. కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజుకి భయభ్రాంతుల్లో బతుకుతున్నాయి. ఏంటో మీ ప్రాజెక్టు అనేది అర్థమవట్లేదు జనాలకి. అసలు మీరు వచ్చిన 9 నెలల కాలంలో అసలు మీ క్యాబినెట్లో ఉన్న ఒక 9-10 మంది హ్యాపీగా ఉన్నారేమో తప్పించేసి సామాన్య ప్రజలు ఎక్కడ హ్యాపీగా లేరండి. ఉంటే గింటే మీ కాంగ్రెస్ ని అభిమానించే కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉంటారేమో తప్పించేసి ఎవ్వరు హ్యాపీగా లేరండి. అసలు ఆలోచించుకోండి ఒక్కసారిగా. అసలు ఎవరిని మీరు అన్యాయం చేస్తున్నారు? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. నా ఛానల్ తరఫు నుండి నేను ఈరోజు చెప్తున్నానండి, ప్రతిరోజు అప్పుడప్పుడు వీలు చిక్కినప్పుడల్లా హైడ్రాకు సంబంధించిన కథనాలను చెప్తూనే ఉంటాను. సామాన్య ప్రజానికం పక్షాన నేను కూడా ఉంటానండి. నేను కూడా సామాన్య ప్రజానిక పక్షాన ఉంటూ హైడ్రాని వ్యతిరేకిస్తున్నట్టు మొత్తం వ్యతిరేకించండి, కూల్చివేయండి. అన్యాయంగా ఇప్పుడు కడుతున్నట్టు వాటిని కూల్చేయండి. కానీ ఎప్పుడో పర్మిషన్ ఇచ్చి ఉన్న వాటిని మీరు ఎందుకు కూలుస్తున్నారు? అలా కూలిస్తే ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అప్పుడు ఇచ్చినట్టు ఆఫీసర్ల మీద, అప్పుడు గవర్నమెంట్ల మీద, అప్పటి వాళ్ళ మీద తీసుకోండి. అంతకని సామాన్య ప్రజానికం మీద కాదండి, గుర్తుపెట్టుకోండి. నేను మాత్రం నా ఛానల్ తరఫున సామాన్య ప్రజానికానికి అండగా నిలవాలనుకుంటున్నాను. ఎవరైతే సామాన్య ప్రజానికానికి అండగా నిలవాలనుకుంటారో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము నా ఛానల్ తరఫున కూడా పోరాడుదాం. నేను కూడా నా ఛానల్ తరపు నుండి వీలైనప్పుడల్లా కూడా కథనాలను మీకు అందిస్తూనే ఉంటాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే మీకు తెలిసిన మిత్రులకి, మీకు తెలిసిన వాళ్ళకి, సహోద్యోగులకి, వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నాలో ఇంకా తెలియని ఉత్తేజంతో మంచి కంటెంట్లతో వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.